మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.